సుందరకాండ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న హీరో నారా రోహిత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దర్శకుడు మణికుమార్ తెరకెక్కిస్తున్న ఈ కొత్త సినిమా ప్రస్తుతం RN23 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైంది. సోమవారం ఈ మూవీ పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ క్లాప్ ఇవ్వడంతో సినిమా అధికారికంగా లాంచ్ అయింది. ఇక ఈ మూవీలో నారా రోహిత్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తూ ఉండడం మరో విశేషం. అంతేకాదు ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. కథ కథనం పరంగా కొత్త ధనానికి ప్రాధాన్యత ఇస్తున్న నారా రోహిత్ ఈ సినిమాతో మరోసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. భరత్ గారు, మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. సార్ నరేష్ గారు, నేను మీ గురించి చెప్పే అంత కాదు, మీరు ఉండటమే అసలు ఒక పాజిటివ్ ఇక్కడ. అండ్ మనీ, వీఆర్ గోన్ గో లాంగ్ వే. ఆల్రెడీ మన మధ్య సూపర్ సింక్ ఉంది, బ్లాక్ బస్టర్ కొట్టాలంతే. రోహిత్ గారితో ఈ సినిమా చేయడం, ఆయనతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి ఎంటర్టైనర్ అనేది. ఇప్పుడు ప్రస్తుతం ఇదే చెప్తున్నాను, మీకు రాను ప్రోమోస్ వచ్చాక, టీజర్లు వచ్చాక, ట్రైలర్ వచ్చాక, సినిమా రిలీజ్ అయ్యాక మా సినిమా ఏంటో చూపించడానికే మాటల కన్నా చేతలతో వెళ్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనే ఈ సినిమా పాజిటివ్ బస్తో తీసుకెళ్లాలని దృక్పథంతో చాలా పాజిటివ్ మైండ్తో అందరూ టీం అందరూ వెళ్తున్నామండి. మనీ మంచి క్లారిటీ ఉన్న డైరెక్టరు, మంచి భవిష్యత్తు ఉంది తనకి. అదే రోహిత్ గారితో ఆయన గర్వపడే సినిమా తీస్తానని డెఫినెట్గా నేను చెప్తున్నానండి. Story wise we can't talk a lot because this is just the beginning, but it's a really interesting concept that Mani Garu has come up with, and I'm really happy to be associated with the team, and yeah, we're just taking forward this whole venture with really positive energies. ఒక మంచి ఎంటర్టైనర్ ఈ సినిమా. సో దాని గురించి టైటిల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎక్సైట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్టులందరికీ అండ్ హీరోయిన్ నయన్ సారిక గారికి అండ్ వెంకట్, నేను ఆల్రెడీ ముందే పనిచేశాను. నరేష్ గారితో మళ్ళీ రెండో సినిమా చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అన్ ఎగ్జైటింగ్ ఫిలిం. అండ్ ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారు, ఆయన చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఓపెనింగ్ ఇలా చేశారు. అండ్ డెఫినెట్గా ఏంటంటే సినిమాకి ఎలా కావాలన్నా సపోర్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మీరు అవుట్పుట్ చూసినప్పుడు ఇంకా ఎగ్జైట్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డైరెక్టర్. అంటే ఇవాళ నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ డెఫినెట్లీ హీల్ ప్రూవ్ వాట్ హీ ఈస్ విత్ దిస్ ఫిలిం.